ఇయ్యాలడికేంచి చదువు మీద శ్రద్ధ పెట్టుడే అని మొదలుపెట్టి రేపు చదువుతామా ఎతి ఇయ్యాలడికైతే దోస్తుగాళ్ళతోనే ఆడుకుందామని మాట మారుతారు బడిపోరగాన్లు. ఇక పెద్దగా అయినాకనేమో అరే ఈ కొత్త ఏడాదికించి జిమ్ముకు ఓడేరా బాయ్ అని రెజల్యూషన్ తీసుకొని తెల్లారి లేవని కూడా లేవరు కొందరు యూత్ పోరగాన్లు. ఆగో గట్లనే ఉన్నది షెయి పాటోళ్ళ పాలన అని మస్తుగా కారెడ్డలాడుతున్నారు సోషల్ మీడియాలా. ఇక కారు పాటోళ్ళు అయితే ర్యాగింగ్ చేస్తున్నారు అనుకోరా అది సర్కార్ను. ఇక మరి ఇప్పుడు ఏ ముచ్చట గురించి అనేది ఈ ముచ్చట చూసి పురాగా తెలుసుకొని రాపోండ్రి. గిప్పుడెత్తాం రైతు భరోసా గప్పుడెత్తామని ఏడాది పాలనలో చాలా పండుగల పేర్లు చెప్పి వాయిదాలేసి కొස්සకు జనవరి 26వ తారీఖు అని చెప్పిండ్రు. ఇక సరేతి ఇప్పటికన్నా ఓ డేట్ను చాలా గట్టిగా చెప్పిండ్రు అని నిమ్మలమైన రైతులకు మళ్ళా ఓ పెద్ద షాకే ఇచ్చిండు సీఎం రేవంత్ అన్న. గది కూడా ఓ 10-20 నిమిషాల తేడాలనే. ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. 26వ తారీఖు నాడు అయితారం. దాంట్లోనే గణతంత్ర దినం కాబట్టి బ్యాంకులకు సెలవు. గందుకే అర్ధరాత్రి 12 దాటి డేటు మారంగానే రైతు భరోసా పైసలతోటి ఫోన్లు టకీమని మోగుతాయని చెప్పుడుతోటి మస్తుగా సంబరపడ్డారు రైతులు. కానీ గింతల్నే రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31వ తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఫస్ట్ ఏమో రైతు భరోసా పైసలు 27వ తారీఖు నాడు పడతాయి అన్నాడు. మళ్ళా టెన్కల జర్రంతసేపటికేమో మార్చి 31వ తారీఖు లోపల అందరికెత్తమని చెప్పిండు. గీ డెడ్ లైన్ ఏందో గీ మాట మార్చుడేందో గీ కండిషన్లేందో సర్కారోళ్ళకే తెలవాలే గాని ఇక కేటీఆర్ అన్నైతే గిట్ల కారెడ్డమాడిండు సీఎం రేవంత్ అన్న మీద. కాదు నాకు రేవంత్ రెడ్డిని చూస్తే డౌట్ వస్తుంది. అపరిచితుడు సినిమా ఉండే అప్పుడు ఇటు మడతలు ఇటు తిరిగి ఇంకోటి తిరుగుంటాడు. ఇటు సేమ్ ఉన్నాడు. ఇటు రెమో అటు ఇంకోటి ఏంటి రాము రెమో. ఎవడు రామో ఎవడు రెమోనో అరే ఇప్పుడే నువ్వే అంటివి కదరా భయ్ మార్చి 31 లోపల పడతాయని. సరే మన తెల్లారి వరకు పడతాయని అప్పుడే అన్నాడు. 10 నిమిషాలకే మళ్ళీ మొత్తం మార్చి 31 దాకా ఇస్తా అది అయిపోయింది. ఇప్పుడు మార్చి 31 అంటే మళ్ళీ సంవత్సరం చెప్పలే తమ్ముళ్ళు యాది పెట్టుకోరు మీరు. ఎవరికి తెలియదు అది 2025, 26, 29, 30 ఎవరికి ఎరకలేదు. ఎందుకంటే వీళ్ళ మాటలకు గ్యారంటీ లేదు. అపరిచితుడు సినిమాల రాము రెమో లెక్కనే ఉంటదట రేవంత్ అన్న శాస్త్రం కూడా. ఎప్పుడు ఎట్లుంటాడో తెలియదు, ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు అన్నట్టు గిప్పుడే తెల్లారి పడతాయనే మళ్ళా గిప్పుడే మార్చి 31 అని రేవంత్ అన్న మీద కారెడ్డమాడిండు కేటీఆర్ అన్న. ఇక ఆహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు సార్ కథ కూడా చెప్పిండు రేవంత్ అన్న సర్కార్ మీద. అహనా పెళ్ళంట అని ఒక సినిమా వచ్చిండే. అన్నవాడు చాలా పీసిరోడు ఉంటాడు. ఆ కోట శ్రీనివాసరావు క్యారెక్టరు చాలా పీసిరి అయిన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే నువ్వు మా ఇంటికి రా నేను చికెన్ పెడతా అంటాడు. పోతారు వాడవడిగా ఉండేది. ఇప్పుడు ఉంటారు కదా దోస్తులు అంటప్పుడు ఇక పోతారు. పోతే ఏం చేస్తాడు ఎరికైనా ఆడ కింద కూర్చోబెట్టి అన్నం పెట్టి అన్నంలో పచ్చడి వేసి ముంగట కోడిని ఎలాడదీస్తాడు. కోడిని ఎలాడదీసి చూసుకుంటా తిను అంటాడు. ఇక ఇదే చికెన్ అంటాడు. సేమ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళ వ్యవహారం కూడా గట్లే ఉన్నది. ఊరిచ్చడే తప్పితే మాట నిలబెట్టుకోదట షెయి పార్టీ. అంటే మాటల సర్కారే తప్పితే చేతల సర్కారు కాదు ఇది అంటున్నాడు కేటీఆర్ అన్న. 100 దినాల్లోనే 6 గ్యారంటీలు పూర్తి చేస్తామన్నోళ్ళు 400 దినాలు దాటినా కూడా మాట నిలబెట్టుకోకపోతే ప్రతిపక్ష పొల్లు గిట్లనే కారెడ్డమాడతారు. అయ్యా సర్కారోళ్ళు ముందుగాల మీరిచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టుండ్రి అని గరమైతున్నారు షెయి పార్టీ సర్కారు పాలనను చూస్తున్న తెలంగాణ పబ్లిక్.